వాసవి భక్తాదులందరికీ నా నమస్కారములు. అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షుడు నేను. నా పేరు డాక్టర్ పిఎన్ గోవిందరాజులు. జగన్మాత వాసవి జన్మించి 102 గోత్రజలతో అగ్నిప్రవేశం చేసిన పవిత్రమైన పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. 2-3 పెనుగొండలు ఉండవి. అనంతపూర్ దగ్గర ఒకటి, తెలంగాణలో ఒకటి, మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. చాలా భక్తాదులకు కన్ఫ్యూజన్ ఉండేది. రెండో పాయింట్ చాలా ముఖ్యమైనది ఏమంటే, అమ్మ జన్మించిన పేరు ఊరు పేరు పెనుగొండ కాబట్టి దీని పేరు వాసవి పెనుగొండ చేయాలని సుమారు 7 సంవత్సరాల ఇంకా మేము కృషి చేస్తూ ఉన్నాము. అన్ని గవర్నమెంట్లకి మనమే ఇస్తూ వచ్చిన్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి గారు 31 జనవరి 2025కి పెనుగొండ వచ్చినప్పుడు ఆత్మార్పణ రోజు వాళ్ళకి మా మనవిని ఇచ్చినాము. వాళ్ళు మనవిని పురస్కరిస్తూ పెనుగొండ పేరు వాసవి పెనుగొండ అంటని క్యాబినెట్ మరియు సబ్ కమిటీలో పాస్ చేసి నిన్న జీవో ఇష్యూ చేసిండారు. అంటే ఈ రోజున ఇంకా 31 డిసెంబర్ 2025 ఇంకా పెనుగొండ పేరు వాసవి పెనుగొండగా మార్పు అయ్యింది. ఇది చెప్పేదానికి చాలా చాలా సంతోషమవుతుంది. సుమారు 1 కోటి ఆర్యవైశ్యుల తరఫున మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉన్నాము. అనంత ధన్యవాదాలు. కానీ ఈ పేరు వచ్చేదానికి చాలామంది కృషి చేసినారు. వాళ్ళ ముఖ్యము అంటే అచంత ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ టీజీ భరత్ గారు, శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యే జగ్గైపేట, సిద్ధారాఘవరావు గారు, డూండి రాకేష్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్, మరియు మా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, పేట్రన్స్, ట్రస్టీస్ వీళ్ళంతా చాలా కృషి చేసినారు. వీరందరి తరఫున సుమారు 95 లక్షల ఇంకా 1 కోటి ఆర్యవైశ్య జనాంగం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనంత నమస్కారాలను నేను తెలియజేస్తున్నాను. సార్, మీరు చేసిండే ఈ చాలా పెద్ద పని ఇది. ఎందుకంటే యుగాంతరాలుగా పెనుగొండ పేరు వాసవి పెనుగొండగా నిలిచిపోతుంది. చరిత్రలో మీ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పేదానికి నాకు చాలా సంతోషం అవుతా ఉంది సార్. మీకు ఈ భగవతి వాసవి ఇంకా ఎక్కువ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఇచ్చి ఇంకా పదవిని ఇచ్చి కాపాడాలని మేము వాసవి మాతల మనవి చేస్తున్నాము. మీరు మా మనవిని పురస్కరించినారు. మీరు కూడా ప్రతి సంవత్సరము వచ్చి పెనుగొండకు వచ్చి వాసవి మాత దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ఇట్లా మీ విధేయుడు డాక్టర్ గోవిందరాజులు. జై వాసవి, జై వాసవి.